అక్కడికి వచ్చి అడవిగా యుద్ధలింగంలో చాలా ప్రమాదంగా ఉన్నది, నేను త్వరగా వెళ్ళాలని చెప్పాను పదే పదే చెప్తాడు. కానీ ఆ మునిమంగళ కోరిక మేరకు తన కుటుంబంతో కూడి ఉండి ఏదైనా కానుక ఇస్తానని చెప్పి వారికి వాగ్దానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారు సంజీవని మూల కొరకు ఉత్తరాపతి వెళ్ళిపోతారు. కానీ ఆ సంజీవని మూల గుర్తించలేక ఆ పర్వతాన్ని తీసుకుని తిరిగి లంకకు వెళుతూ మార్గమధ్యములో మునీశ్వరుడు ఇచ్చిన వాగ్దానం మేరకు తన రూపంతో కూడినటువంటి 2 విగ్రహములను అక్కడ వారికి వదిలివేయడం జరుగుతుంది. ఆ విగ్రహములనే అక్కడ ఉండిపోయినవి. ఇది ఇక ప్రజలు విశ్వాసంతో ఉన్న విషయం. అయితే 16వ శతాబ్దమునందు హనుమంతులు అని యాదవరాలు ఈ ప్రాంతం పరిపాలించేవాడు. ఆయన ఈ ప్రాంతమునకు వేటవాడు వ్యక్తులు విస్తరించగా స్వామి వారికి కుటుంబంలో సాక్షాత్కరించి ఆ యొక్క విగ్రహం నదులు ఉన్నవి తిరిగి తీసిన మీకు రాజ్యమునకు కుటుంబం కలుగునని చెప్తారు. ఆ స్వతంత్రాంతాన్ని రాజుగారు తన గురువైనటువంటి చెప్పగా వారు ఆ పరమేశ్వరుడు తెలుసుకుని ఆ నదిలోని విగ్రహాలను బయటకు తీస్తే ఇక్కడ వెళ్ళాల గ్రామంలో పదులు చేసింది. అప్పటి నుంచి ఎంతమంది ప్రజలు అంజనేయ స్వామిని చూస్తూ వారి యొక్క మనోవృత్తులను నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఇది ఈ స్వామివారిని సేవించుటకు ఇతర జిల్లాల నుంచి ఇప్పుడు రాష్ట్రాల నుంచి కావాలి అనేక మంది భక్తులు ఈ క్షేత్రంలోకి వచ్చి శ్రీ సంజయరాయ స్వామిని దర్శించి వారి కొడుకు తీర్పును కోరుతున్నారు. అయితే సంజీవ స్వామి విగ్రహం రోజు రోజుకు